అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సారు దాషిండు 100 దేశాల నాణాలు, గ్రేట్ అంటున్నారు వీటిని చూసిన జనాలు. ఇల్లును మీదికి లేపిండ్రు జాకీలతోని, చిన్న నెర్రగుడ వాయదట దీంతోని. కొడుకు విగ్రహానికి అన్నం తినిపిస్తున్నది తల్లి, ఈ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూడుండి. దేశమాత రక్షణ కోసం పానాలు బలిచ్చిండు ఒక జవాన్. కొడుకు ఈ లోకం విడిచిపోయిండనే విషయము ఆ తల్లి జీర్ణించుకోలేకపోతుంది. తన బిడ్డ బతికే ఉన్నాడు అనేదే ఆమె నమ్మకం. అందుకే 10 ఏళ్ల నుంచి రోజు కొడుకు విగ్రహం ముందు నిలుసోని పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ రూపాన్ని చేత్తోని ప్రేమగా నిమురుతుంది, అన్నం తినిపిస్తుంది, చలి పెడుతుందని దుప్పటి కప్పుతుంది. తల్లి ప్రేమను చాటి చెప్పే ఈ వీడియో చూస్తే మనసంతా బాధతో నిండిపోతుందిలా. అగో అదే అమర జవాన్ గూర్నాం సింగ్ విగ్రహం. ఆ విగ్రహం ముందు నిలుసోని గోరు ముద్దలు తినిపిస్తున్నది ఆ వీర సైనికుని తల్లి జస్వంతా కౌర్. అదేంది విగ్రహానికి అన్నం తినిపించుడేంది అని అంటే అది కొడుకు మీద ఆ తల్లికున్న ప్రేమ. ఆ శిల్పమే ఆమె సర్వస్వం. చూసేటోళ్లకు అది విగ్రహమే కావచ్చు గాని ఆ తల్లి మాత్రం ఆ విగ్రహంలా తన కొడుకును చూసుకుంటున్నది. గుర్నాం సింగ్ బతికిలేడు అనే వాస్తవాన్ని ఆమె ఒప్పుకోదు. నిన్న మొన్న ఈ తల్లే తన కొడుకు విగ్రహానికి సలివెడతదేమో అని ఒక దుప్పటి చుట్టిన వీడియో మీరు సుత చూసే ఉంటారు. తల్లి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తుందో, వాళ్ళ కోసం ఎంత తప్పిస్తుందో చెప్పేటందుకు ఇదే నిదర్శనం అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ విగ్రహం ఎన్నుకున్న స్టోరీ ఏందంటే 2014లో పాకిస్తాన్ బార్డర్ల తీవ్రవాదులతో జరిగిన ఫైరింగ్లా అమరుడైండు బిఎస్ఎఫ్ జవాన్ గూర్నాం సింగ్. ఆయన చేసిన త్యాగానికి చూపెట్టిన ధైర్యానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని జమ్మూలో ఏర్పాటు చేసిల్లు. ఇప్పటికే 10 ఏళ్లు దాటింది. అయినా ఆ తల్లి రోజు కొడుకు విగ్రహం దగ్గరికి పోయి కూసుంటది, అన్నం తినిపిస్తుంది, ముచ్చట్లు పెడుతుంది. ఆ అమ్మ మనసుకు తల్లి ప్రేమకు సలాం అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇప్పటి వరకు మీరు ఎన్ని దేశాల కరెన్సీ చూసుంటారులా? ఒక 5, 10 ఇంకా ఎక్కువ అంటే ఒక 20 దేశాల కరెన్సీ చూసుంటాం కదా. కానీ ఇక్కడ ఒక అన్న చూసుడు కాదు, 100 దేశాల కరెన్సీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. మరి అట్లా ఏమేమి ఉన్నాయి, ఏంది కథ అరుచుకుందాం పాండ్రి. వావ్, 100 కొద్ది నాణాలు. ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాల నాణాలు కలెక్ట్ చేసినట్టున్నాడు కదా. మన కరెన్సీ బిల్లల్లో కూడా మస్తు రకాలు ఉన్నాయి. అనా, ఏకనా, ముద్ద పైసలు, ఇంకా 1 పైసా కాన్ నుండి 10 రూపాయల బిల్లల దాకా ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటికన్నీ ఫైల్ చేసి పెట్టిండు. ఇగో గిదైతే అసఫ్ జాహీ వంశస్థులు ఉపయోగించిన 120 ఏండ్ల కిందటి వెండి నానమాట. ఇవన్నీ పోగేసిన గీ అన్న పేరు శ్రీనివాసు. జగిత్యాల రూరల్ మండల్ చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలల పంతులుగా పనిచేస్తున్నాడు. 30 ఏండ్ల సంధి కలెక్ట్ చేస్తున్నట వీటన్నిటిని. మరి అసలు ఎన్ని దేశాలై ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో అన్ననే అడుగుదాం. చెప్పన్నా. ఇప్పటి వరకు సుమారుగా 100 దేశాల నాణ్యాలు, 70 దేశాలకు పైగా కరెన్సీలు, 120 దేశాలకు పైగా పోస్టల్ స్టాంపులు సేకరించి ఆయా సందర్భాల్లోపట అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి వీటికే వామ్మో అన్ని గనమా అనిపిస్తుంటే ఇంకివేగాక సీసా మూతలు, ఐస్ క్రీమ్ పుల్లలతోటి తీరుతీర్ల బొమ్మలు, న్యూస్ పేపర్ల వార్తలను కంటెంట్ బట్టి కట్ చేసి అన్ని ఒక కాడ పెట్టి పుస్తకాల లెక్క తయారు చేసిండు. ఇక సారోళ్ళ ఇంటికి ఎవరన్నా పిల్లగాన్లు వస్తే వీటిని చూసి మస్తు మురుస్తుంటారట, ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలుసుకుంటారట. వీటి సేకరణ ప్రదర్శన వల్ల ఇప్పటికే 2-3 అవార్డులు వచ్చినాయట సార్కు. కానీ ఎంత ఓపిక ఇష్టం ఉండాలనుల్లా ఇవన్నీ పోగేయాలంటే కదా. సూపర్ సార్, మీరు కలెక్షన్ కింగ్ అని పిలవాలేమో మిమ్మల్ని. చి, అప్పుడు నేను ఇల్లు కట్టినప్పుడు ఇంకొంచెం ఎత్తు పెంచితే మంచిగుండు. ఇప్పుడు ఇంటి ముంగట రోడ్డేసేటాలకు ఇల్లు అంతా వాంపాయే, నీళ్ళన్నీ ఇంట్లోకే రయ్యమని రావట్టే. ఇప్పుడు ఏం చేసినా ఏమవుతుంది, అప్పుడే ఏదో ఒకటి చేసి ఉంటే మంచిగుండు అని బాధపడేటోళ్ళు ఉంటారు కదా. ఇంకో అసొంటోళ్ళ కోసమే వార్తుల్లా. ఎందుకంటే వంపులున్న ఇల్లును కూడా మీదికి లేపచ్చు. ఇంకో సేమ్ ఈ ఇల్లు లెక్కనే. టైర్ పంచర్ అయినప్పుడు కారు కింద జాకీ పెట్టి లేపినట్టే ఇగో ఈ ఇల్లు కింద కూడా చుట్టూ జాకీలు పెట్టి ఇల్లుని మీదికి లేపినరులా. వామ్మో, మరి ఏం కాదా, ఓ జాకీ కిందికై ఓ జాకీ మీదికైతే ఇల్లు ఒక దిక్కొంగి కూలదా అంటే వాళ్ళకి అన్ని తెలుసు. ఇట్లా బిల్డింగ్లను మీదికి లేపుట్లా ఇల్లు ఎక్స్పర్ట్స్. ఇప్పటికే ఎన్నో బంగ్లాలను లేపినరట, ఇట్లా మనకాడ కూడా షానే లేపినరట ఇట్లా మీదికి. ఇక ఇప్పుడు నిర్మల్లో ఉన్న శాస్త్రి నగర్ కాలనీలో గంగిశెట్టి శ్రీనివాస్ అనే ఈ అన్న ఇల్లును కూడా మీదికి లేపినరు. ఇల్లు వంపుకయ్యి వాన పడ్డప్పుడల్లా వరద నీళ్ళు వస్తున్నాయట. ఎట్లా అని ఆలోచన చేసి ఈ ఇల్లులెత్తే హర్యానా టీంకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఇట్లా లేపుతున్నారు.
పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాంటి అన్ని చెడిపోవడం జరుగుతుంది. ఈ హర్యానా వాళ్ళది బృందం నంబర్ దొరికింది. జాక్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఈ ఇల్లు బాగా చేయించుకోవడం జరుగుతుంది. మరి మొత్తం ఎంత ఖర్చు వస్తున్నదన్న ఇట్లా ఇల్లుని మీదికి లేపినందుకు? కొత్త ఇల్లు కట్టాలంటే మనకు 40-50 లక్షల వ్యయం అవుతుంది. వీళ్ళతోటి 10-15 లక్షలలోనే ఈ జాగ్ తోటి ఎంత కావాలంటే అంత హైట్ లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు మంచి ఊరట లభించింది. ఇట్లా లేపినప్పుడు శీమనెర్రలంత పగుళ్ళు కూడా రావట, అంత బరాబర్ పనిచేస్తారట. కాకపోతే ఇల్లు ఎంత బలంగా ఉన్నది, బేస్మెంట్ ఎట్లున్నదో వాళ్ళు ముందే చెకింగ్ చేసి లేపొచ్చినా లేదా అనేది ముందే చెప్తారట. కానీ మంచిగా ఉన్నది కదా, ఒక ఇల్లు కట్టాలంటే మస్తు ఖర్చు, మస్తు రోజుల పని. కానీ అదే ఇట్లా ఉన్న ఇల్లునే మీదికెత్తితే హల్కగా అయిపోతుంది అన్నట్టు, అంతే కదా మరి. అదేదో సినిమాలో ఒక కమెడియను మాటకు మా మామ ఎమ్మెల్యే అంటాడు, యాదుకున్నదా అనుల్లా. సేమ్ గట్లనే గీడొక ఆయన కూడా మా భార్య సర్పంచ్ అనుకుంటా ఇష్టం ఉన్నట్టు చేస్తుండట. వాస్తవానికైతే ఆయన ఇంటామె సర్పంచు, కాకపోతే ఆయన చేస్తున్న పనులే అంతా నా ఇష్టం అన్నట్టు ఉన్నాయట. అంతా నా ఇష్టం ఈడికి పడితే ఆడికి నేను ట్యాంకర్ పంపుతా, నా ఇష్టం. అవును, అంతా నా ఇష్టమే, నేను సర్పంచ్ భర్తను, నా ఇష్టం వచ్చిన పని చేపిస్తా అన్నట్టే చేస్తున్నాడట జనగామ జిల్లా చిల్పూర్ మండల్ వెంకటేశ్వరపల్లె ఊరికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ భర్త. అందుకే ఇగో ఎసొంటి రుసుము లేకుండా, ఎవ్వరికి చెప్పకుండా, పంచాయతీ కమిటీ తీర్మానం కూడా చేయకుండా ఇగో ఇట్లా ఓ ప్రైవేటు మనిషి మామిడి తోటకు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ తోని నీళ్లు కొట్టిస్తుండట. ఈయన గారి పేరు శివరాత్రి వీరస్వామి. సర్పంచ్ కాదు, మళ్ళా సర్పంచ్ భర్త. ఇదేంది ఇట్లెట్లా బయట వాళ్ళకు నీళ్లు కొట్టిస్తున్నాం అని అడిగితే సపోర్ట్ చేస్తలేడట. పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసినా లాభం లేదట. మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏమన్నా చర్యలు తీసుకుంటారో చూడాలి అని అంటున్నారు కొందరు పబ్లిక్. ఇయాల రేపు దొంగలు బాగా బరితెగిచ్చుల్లా, దొంగతనం చేసుకుంటూ దొరికిపోతే ఈపు చింతపండు చేస్తారనే భయం లేదు. పోలీసులు కేసు పెట్టి జైలుకు తోలుతారనే సోయి లేదు. ఆఖరికి దేవుని భయం సుతలేదు. అందుకే కొందరు దొంగ పడివేగాళ్ళు దేవుళ్ళ మీద ఉన్న నగలు సుతవలుసుకుపోతున్నారు. అక్కడ ఒక దొంగోడు ఏం చేసిండో చూడుండ్రి. ఎవరన్నా గుడికి పోతే దేవుడా నా తప్పులన్నీ మన్నించు, నేను చేపట్టబోయే పని సక్సెస్ అయ్యేటట్టు దీవించు అని మొక్కుకుంటారు. ఇంకొందరు కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టే ముందు గుళ్ళే పూజలు చేస్తారు. ఇగో ఈ వీడియోలో అవుపడుతున్న మోతేవారు కూడా దైవభక్తుడే ఉన్నట్టున్నది. అందుకే అమ్మవారి ముందు నిల్చొని మొక్కుకుంటున్నాడు. ఇంతకీడు తలపెట్టిన పని ఏందయ్యా అంటే అదే గుళ్ళె ఉన్న అమ్మవారి విగ్రహాల మీద ఉన్న నగలు సగవెచ్చే పని అన్నట్టు. అందుకే అర్ధరాత్రి గుళ్ళేసి వచ్చి అమ్మవార్ల మీద ఉన్న బంగారు గోల్సులు తీసుకొని జేబులేసుకున్నాడు. మళ్ళా వాటి మీద ఉన్న వస్త్రాలు ఎట్లున్నాయో అట్లా కప్పిండు. పోయే ముందు 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. అమ్మా నేను నీ భక్తుని, నేను పోలీసులకు దొరకకుండా నువ్వే కాపాడాలి తల్లి అని మొక్కుకున్నాడు కావచ్చు అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలో జరిగింది దొంగతనం. గుళ్ళె దొంగతనం చేసిందే గాక మీదికించి అమ్మవారికి దండం పెట్టి దీవించమంటున్నాడంటే ఏమనాలి ఇన్ని? రాను దేవుడంటే భయం భక్తి లేకుండా పోతున్నది అనుకోవట్టిరు రోజు ఆ గుడికి పోయే భక్తులు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.